హలో అండి, గుడ్ ఈవినింగ్. మనుషుల్లో అందం గొప్ప, గుణం గొప్ప అని చర్చ జరిగిందనుకోండి, మీరు మాత్రం ఏం సమాధానం చెప్తారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఒక విషయం, ఈ కథ విన్న తర్వాత కామెంట్ చేయండి. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారండి. ఒక అతను అంటాడు, గుణమే గొప్ప, మంచి గుణం ఉంటే అందరి దగ్గరకు వస్తారని ఒక అతను అంటాడు. ఇంకో అతను అంటాడు, లేదు లేదు, అందం గొప్పది, అందంగా ఉంటేనే అందరు ఇష్టపడతారని ఒక అతను అంటాడు. ఇది చర్చ పోయి కొంచెం వాదనలాగా అయిపోతుంది అనమాట. ఇద్దరు వాదులాట ఎంతకీ తెగదు. ఇంకా ఇలా అయితే సమాధానం దొరకదని చెప్పేసి గురువుగారి దగ్గరికి వెళ్తే కరెక్ట్గా సమాధానం దొరుకుతుందని గురువు దగ్గరికి వెళ్తారండి. వెళ్ళి అడుగుతారనమాట, గురువుగారు అందం గొప్ప, గుణం గొప్ప అని అడుగుతారు. అడిగితే గురువుగారు ఇలా రండి అని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని ఒక కథ చెప్పడం ప్రారంభిస్తాడనమాట. ఒకానొక ఊర్లో చక్రవర్తి ఉంటాడండి. ప్రజలు పరిచారకులు అందరూ పొగడుతలతో ముంచేస్తుంటారు ఆయన్ని, చక్రవర్తి అలా ఇలా అని చెప్పేసి ఆయన తెలివితేటలకి మెచ్చుకొని అందరూ పొగడేసరికి ఆయనకి కళ్ళు నెత్తికెక్కిపోతాయి, గర్వం వచ్చేస్తుంది. అసలు ఆయన ఆ స్థానంలో ఉండడానికి గల కారణం మంత్రి అన్నమాట. ఆయన గురువుగారే, మంత్రి తన గురువుగారు. ఆ విషయం కూడా మర్చిపోతాడు ఆయన. మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కేసి ఆయన గర్వంతో ఇంకా కళ్ళు నెత్తికెక్కిపోతాయి ఆయనకి. అయితే ఒకరోజు నిండు సభలో మంత్రిని ఇలా పిలిచే అంటాడనమాట, అందరి ముందే, మంత్రి గారు, మీకున్న తెలివితేటలు, మీ మంచి గుణంకి ఇంకొకటి ఉంటే బాగుండేది అంటే ఏంటి అంటే అందం కూడా ఉంటే బాగుండేది అంటాడు. అందరూ సభలో ఆశ్చర్యపోతారండి, రాజుగారేంటి ఇలా అనేసారని. ఇక మంత్రి గారు కూడా ఏమంటారు, ఏమనలేరు. కానీ ఉట్టిగా చిన్నగా నవ్వి తన స్థానంలోకి వెళ్ళి కూర్చొని ఒక పరిచారకురాలని పిలుస్తాడనమాట. స్వర్ణ పాత్రలో కొన్ని మంచినీళ్ళు తీసుకురా, వేసవి కాలం కదా, రాజుగారికి దాహంగా ఉంటుంది అని. ఇంకా వేసవి కాలంలో స్వర్ణ పాత్రలో ఎలా ఉంటుందండి, వేడిగా ఉంటాయి నీళ్ళు, కొంచెం తాగినా ఆయనకి దాహం తీరదు. మళ్ళీ కొన్ని మంచి మట్టి కుండ నీళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకురా అని చెప్తే అలాగే కుండలోంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది పరిచారకురాలు. ఇంకా రాజు తాగిన తర్వాత దాహం తీరుతుందండి తనకి. తీరేసరికి తను ఇలా ఎందుకు చేశాడని ఆలోచించగానే తనకు ఒకటి తడుతుంది అనమాట, జ్ఞానోదయం అవుతుంది. స్వర్ణపాత్ర ఎంత అందంగా కనిపించినా తన గుణం చల్లబరిచే గుణం కాదు నీళ్ళని. కానీ మట్టి కుండ అలా కాదు, నీళ్ళని చల్లబరుస్తుంది. అంటే ప్రతిదానికి దేని స్థానం దానికి ఉంటుందన్నమాట. అందంగానే గుణమే కాదు, మంచిగా అందంగా ఉండి గుణం లేదనుకోండి, ఇప్పుడు చక్రవర్తి అందంగా ఉన్నాడు అనుకుందాం, గుణం లేదు, అక్కడ ఆయన విచక్షణ కోల్పోయి మాట్లాడేశాడు, అప్పుడు ఏమవుతుంది? ఏదైనా అందంతో పాటు గుణం కూడా ఉండాలి, అందమున్న గుణం కూడా మంచిగా ఉండాలని చిన్న కథ ద్వారా